ఓకే. సో ఇప్పుడు మ్యూజిక్‌కి, అప్పుడు మ్యూజిక్‌కి కంపేర్ చేయొచ్చా సార్ మనం? ఈ జనరేషన్ మ్యూజిక్‌కి, ఆ జనరేషన్ చేయొచ్చమ్మా. ఎందుకంటే అంటే జనాలు అప్‌డేట్ అవుతున్న కొద్దీ అవునమ్మా, మ్యూజిక్ అనేది ఒక్క దగ్గర ఉండదు, హ్మ్. ఇలా పారుతూ ఉంటుంది, ఆగదు ఎక్కడ. ఇక్కడ ఆయన ఆగిపోదు మ్యూజిక్. హ్మ్. ఇప్పుడు ప్రపంచంలో నంబర్ 1 ఎవరు? మైకేల్ జాక్సన్ కన్నా ఎవరైనా ఉన్నారా? ఆ! అతని డాన్స్ ఏంటి, ఆ మ్యూజిక్ ఏంటి, అటువంటి అయిపోయింది. ఆయన తర్వాత ఏంటి అయిపోయిందిగా, అదే నెక్స్ట్ వేరే వచ్చారు. కానీ ఎన్ని వచ్చినా జాక్సనే. ఆ! ఇప్పటికీ ఆ పాటలు వింటూ ఉంటాం. అలాగా మ్యూజిక్లో ఎన్నో వరవళ్ళు వస్తూ ఉంటాయి. బట్ ఆడియన్స్ అన్నీ వింటారు, ఎంజాయ్ చేస్తారు. జనరేషన్స్ కదా, హ్మ్. ఇప్పుడు ఈ జనరేషన్స్కి వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ మ్యూజిక్ కావాలి. ఎలక్ట్రానిక్ మ్యూజిక్, ఈ ఈడిఎమ్స్ అని ఏదో రకరకాలు ఉన్నాయి, ర్యాప్స్ గిప్స్ అని. ఈ టైప్ ఆఫ్ ఆడియన్స్ లైక్ చేస్తూ ఉంటారు. అది జనరేషన్ బట్టి వెళ్తూ ఉంటుంది అంతే. హ్మ్. ఇప్పుడు నేను చిన్నప్పుడు మా నాన్నగారి మ్యూజిక్, దాని ఫుల్ ప్యూర్ మ్యూజిక్, అది రాగాస్ తోటి ఉండేది, ఒక ఫండమెంటల్స్ క్లీన్ ప్యూర్ మ్యూజిక్. నాన్నగారు కానీ, ఘంటసాల గారు కానీ, పెండ్యార్ గారు కానీ, మహానుభావులు వాళ్ళందరూ, ఆదినారాయణరావు గారు, సుశల దక్షిణామూర్తి గారు, ఇటువంటి గ్రేటెస్ట్ కంపోజర్స్ మన తెలుగులో. వాళ్ళందరూ అప్పట్లో రాగాలు, అది రాగ జతులు, స్వరాలతో క్లీన్గా ఉండేది పాటలు. అప్పట్లో సుశీలమ్మ గారు, ఘంటసాల గారు వాళ్ళు నేర్చుకునే పాటల్ని ఒక పాట అంత బ్రహ్మాండంగా ప్రజెంట్ చేసేవాళ్ళు. అప్పట్లో భాష, మన తెలుగు భాష అంత అందంగా ప్యూర్గా ఉంటుంది. ప్యూర్ పలకటం కూడా అంత ప్యూర్గా పలికేవారు అప్పట్లో. అది రాను జనరేషన్స్, ఇది మనం ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు. కాలాన్ని బట్టే ఏదైనా మారుతుంది. కాలభైరవుడు, కాలచక్రం ఇప్పుడు మారుతూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఎన్నో రకాలు, ఇంకా ఎన్నో వస్తాయి, ఎన్నెన్నో వస్తాయి. మన ఏ వస్తుంది ఎవరిని అనుకున్నావా? అసలు కంప్యూటర్స్ అన్ని వస్తుంది అనుకున్నావా? ఎవరు అనుకున్నావు? సెల్ ఫోన్స్ వస్తాయి అనుకున్నావా? ఈరోజు టప్పును కొడితే ఇక్కడ అమెరికాలో ఎక్కడో మాట్లాడచ్చు, ఇప్పుడు 1 సెకండ్లో మాట్లాడచ్చు. ఇదంతా ఎవరు అనుకున్నావు? శాటిలైట్స్ వస్తాయని అనుకున్నావా? చాలమ్మా, ఇది ప్రపంచం వెళుతూనే ఉంటుంది. హ్యూమనాయిడ్స్ దే ఆర్ గ్రేట్. హ్యూమన్స్ ప్రతి విషయంలో వాళ్ళు గ్రేట్. వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు గ్రేట్. ఎంత కృషి చేస్తే అంత గొప్ప వాళ్ళు అవుతారు. సో అలాగే మీరు సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళు ఎంత కృషి చేస్తున్నారు, వాళ్ళు రోజుకు రోజు. ఇప్పుడు ఎన్ని జబ్బులు నయం. అంతకుముందు డయాబెటిక్స్కి అంటే వస్తే ఎక్కువ కాలం బతికేవాళ్ళు కాదు, అందరూ చాలామంది పెద్దోళ్ళు అలా పోయారు. ఇప్పుడు డయాబెటిక్స్కి ఎన్ని మెడిసిన్స్ వచ్చేసినాయి, క్యాన్సర్ ఎంత క్యూర్ అయిపోతున్నాయి. ఇన్ని రకాల అడ్వాన్స్ అయిపోతుంది. అందువల్ల ఏది ఎక్కడ ఏది ఆగదు, ప్రపంచం వెళుతూనే ఉంటుంది. ఆగదు ఆగితే ఇక సాగదు, వెళ్తూనే ఉంటుంది ప్రపంచం. సో సార్, మీరు వర్క్ చేసిన హీరోస్ గురించి మాట్లాడితే ముఖ్యంగా చిరంజీవి గారి ఇంట్రో బీజిఎం అసలు మీరు థియేటర్లో చూసేవాళ్ళ? అసలు నేను కొట్టిన మ్యూజిక్ కి చిరంజీవి గారు ఎంట్రీ ఇస్తున్నారు, అన్ని ఈలలు, మీరు అది ఎక్స్పీరియన్స్ చేశారా? ఇదంతా మేము నేర్చుకుంది ఎంఎస్ విశ్వనాథన్ దగ్గర. మేము కానీ ఎంజిఆర్ వస్తుంటే ఆ మ్యూజిక్ అసలు జనాలు పూనకాలు వచ్చేవి. అమ్మ బాబాయ్, అవి పట్టుకున్నాం ఆ గ్రిప్. ఇప్పుడు హీరో ఇంట్రొడక్షన్ చాలా ముఖ్యం మ్యూజిక్. దాన్ని కూడా ఒక సాంగ్లా కంపోజ్ చేసేవాళ్ళం. చూస్తా ఒక పాట ఎలా కంపోజ్ చేస్తాం అలా కంపోజ్ చేస్తాం. ఏది ఫైటింగ్స్, 7-8 ఫైటింగ్లు ఉంటాయి. ఇప్పుడు చిరంజీవి గారు అంటే మాస్ హీరోస్ కదా, వాళ్ళకి బాలకృష్ణ అంటే వాళ్ళకి ఫైటింగ్స్ ఉంటాయి. ఫైటింగ్స్ కూడా రకరకాల మ్యూజిక్ కంపోజ్ చేసేవాళ్ళు. అంత ఎక్స్పీరియన్స్. ఏదో కొట్టి వదిలేవచ్చు కదా, కొట్టంటారా నా డబ్బులు కొట్టండి అయిపోయింది, డిషన్ సౌండ్లో వెళ్ళిపోదాం. నో, అక్కడ కూడా మ్యూజిక్ ఒక ప్రోగ్రెషన్ ఉంటుంది, కార్డ్ అరేంజ్మెంట్ ఉంటుంది. తప్పుని సైలెన్స్ ఇస్తాం, మళ్ళీ స్టార్ట్ చేసుకుని ఎలక్ట్రానిక్తో కొత్త రకం ఒక రితం ప్యాటర్న్ ఏదైనా సీక్వెన్సింగ్ అలా వెళ్తుంటుంది. అలా సింకోపేషన్స్, అలా ఇన్ని రకాలమ్మా మ్యూజిక్. అది వర్క్ చేస్తుంటే థ్రిల్ వేరేది. మీ ఫేవరెట్ ఏది సార్ చిరంజీవి గారితో? ఆయనకి అన్ని సినిమాలు అంటే ఆయనే ఫేవరెట్ నాకు. ఎందుకంటే ముఖ్యంగా చిరంజీవి గారు అంటే ప్రతి బీట్కి మేము అంత కష్టపడి చేసేవాళ్ళం, ఆయన కోసం చేసేవాళ్ళం. నిజమైతే ఆయన చేస్తాడు కాబట్టి అంత కొత్త రకమైన బీట్స్ క్రియేట్ చేసాం ఆయన. ఇప్పుడు యముడికి మూడు, ఒక్కొక్క పాట ఒక బీట్. అందం హిందోళం కదా, వాన జల్లు గిల్లుతుంటే ఇలా ఉంటుంది. కన్నె పిల్లతోటి పిల్లగాడికి వచ్చనమ్మ పీకుల దింత. ఇది ఇంకోటి ఏదో
డిస్కో దాంట్లో మొత్తం యమలోకంలో పాడతాడు. డ్యాన్స్ ఏదో నాట్యం ఇది అనే ఒక పాట, అది మొత్తం డిస్కో స్టైల్. ఒక్కొక్కటి ఒక బీట్ దాంట్లో. ఇంకోటి సో మీకు ఎగ్జైటింగ్ గా అనిపించేది ఏ హీరోతో సార్? పర్టికులర్గా అడగలేము కానీ అందరు హీరోస్కి మీరు న్యాయం చేశారు. అంటే మాకు పర్టికులర్ హీరో అని కాదమ్మా, అందరికీ చెయ్యాలి. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అన్న తర్వాత వాళ్ళు మమ్మల్ని నమ్మి వస్తారు. రాజ్కోటి మాకు కూడా బాగా చేస్తారని. ఇప్పుడు బాలకృష్ణ గారు కానీ, నాగార్జున కానీ, వెంకటేష్ అందరికీ చేశాక మంచి మ్యూజిక్ ఇచ్చారు కదా. ఎవరికైనా బ్యాడ్ మ్యూజిక్ ఇచ్చాను? లేదు. వాళ్ళ ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా అనిపించేది నాకు ఎక్కువ ఎగ్జైటెడ్ అందరితోటి. నాకు ప్రతి పాట ఎగ్జైట్మెంట్. ఇప్పుడు చిరంజీవి గారి ముఠా మెసేజ్ చేస్తున్నాం, ఆ టైటిల్ సాంగ్ రావాలి, దానికి ఎంత టైం పెట్టింది? 1.5 months టైం పెట్టింది. ఆ పాట అంటే ఆ గ్రూవ్ కుదరాలి ఫస్ట్. ఆలోచించి ఎక్కడ వదిలేస్తుంటో ఎప్పుడో రావాలి, 100% రావాలి మాకు. అది పుట్టింది. స్టార్టింగ్ పుట్టేసింది. ఇది అది వెయిట్ చేసాం, అది వచ్చి కూర్చుంది. ఇప్పటికీ ఫర్ ఎవర్ సూపర్ హిట్ సాంగ్. అది మాస్లో నెంబర్ 1 పాట.